ఓట్లు కొల్లగొట్టి ఈ రాష్ట్రానికి దేశానికి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇది మంచిదా? మీరు చేసింది ఏందో చెప్పండి. ఎన్నికల్లో మతాన్ని ప్రస్తావించొద్దని మేము అంటున్నాం. ఇక వాళ్ళు ఎంతసేపు ఉన్నారు ఓట్ల మీద, దేవుణ్ణి చూపించి ఓట్లు అడుక్కుంటారు. అందుకే నేను మా బీజేపీలకు చెప్తున్నా, ఈటల రాజేందర్ చెప్తున్నా, నేను మతం ముసుగులో ఓట్లాడుకుడు కాదు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి. వాడే నిజమైన హిందూ. నిజమైన హిందూ ఎవరయ్యా అంటే దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఆ దేవుడిని మనం భక్తితో పూజ చేయాలి. అప్పుడే నిజమైన హిందూ. కానీ బస్ స్టాండ్లో పోటీ చిల్లర అడుక్కునేటోళ్ళు పెద్ద స్తంభాలు పెట్టుకొని దేవుడి బొమ్మ పెట్టుకొని అయ్యా చిల్లరే అని అడుగుతుంటారు. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా దేవుడి బొమ్మ పెట్టుకొని ఓట్లు అడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలారా ఆలోచన చేయండి. మన ఆకలి తీరాలంటే మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి. మన నిరుద్యోగ సమస్య తీరవాలి అంటే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అందుకే ఈరోజు ప్రభుత్వం అనేది ఉన్నది. 4.5 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. ఇవాళ అందుకే కాంగ్రెస్కు ఓటు వేయండి, సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. ఈటల రాజేందర్ సుట్టపైనే అట్లా వస్తాడు ఇట్లా పోతాడు, అమాసకు పుణ్యానికి చంద్రుడు వచ్చినట్టు తప్ప ఆయన చేసేది ఏమీ లేదు. అందుకే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు, ఇక్కడ ఉండే చదువుకున్న యువకులకు బీజేపీకి ఓటు వేస్తారంటే బీజేపీ విధానం రిజర్వేషన్ల రద్దు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు చెప్తున్నా.